ఎవరు కానీ అడిగేవాళ్ళు లేడు. గ్రౌండ్ వాటర్ పడిపోయింది. కేవలం హెచ్ఎల్సి నీళ్ళు ఎచ్చేసే కాలువ ప్రాంతాల్లోనూ పరిసర ప్రాంతాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ పరిసర ప్రాంతాల్లో తప్ప పూర్తిగా గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయింది. నేను అసలు విచిత్రంగా అడుగుతాను. ఇదే 2-3 ఏళ్ళ కిందట మమ్మల్ని అంతా కూడా 9 గంటలు ఇవ్వండి, 7 గంటలే ఇస్తానని మీరు కరెంటు, 9 గంటలు ఇవ్వండి, మేము రాత్రిపూట ఇవ్వద్దండి, కంటిన్యూగా ఇవ్వండి, పగులు ఇవ్వండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఏదో రకంగా తీసుకొచ్చి 2 సంవత్సరం ఉంటే ఈరోజు రైతులు ఏమని మాకు ఫోన్ చేస్తానంటే వాటర్ అయిపోతూ ఉంది, మాకు 7 గంటలే చాలు, అది పగులు 4 గంటలు, రాత్రి 3 గంటలు ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని అడగండి, మీరు అడగండి అంటే ఎందుకయ్యా మనమే కదా అడిగింది అంటే వాటర్ లేదు, బోర్లు డ్రై అవుతా ఉన్నాయి, కంటిన్యూగా 7 గంటలు కొట్టినా కూడా మోటార్లు లేవు కాబట్టి నాకు చాలు, 4 గంటలు 3 గంటలు పగులు వేయండి, రాత్రిపూట ఇవ్వండి, 7 గంటలు చాలు అని చెప్పేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో నెలకొని ఉంది. నేను చెప్పేది వాస్తవాలు, నేనేదో ఎక్కువ చేసి ఏం చెప్పడం లేదు. నాకే కాదు, ఇప్పుడుండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఇదే ఫోన్లు వచ్చింటాయి. నేనే అడిగాను, ఎస్సీ గారిని అడిగాను, ఫోన్ చేశాను, ఇట్లా వద్దు, నేను అంతా రైతులంతా వచ్చి అడుగుతున్నారంటే పాపం తీసేసి ఉంటే మనకు మళ్ళీ తక్కువ వస్తుంది అని చెప్పేసి ఇవ్వండి 9 గంటలు కంటిన్యూగా అంటున్నారంట. వాడుకుండేవాడే లేకుండా నేను 9 కాదు 15 గంటలు ఇచ్చినా కూడా వాడుకుండేవాడే లేడు. బోర్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒక్క ప్రజాప్రతినిధికి పట్టదు అసలు. కనీసం రివ్యూ చేయలేరా? ఇంకా కూడా గెలిచినాం ప్రభుత్వం చేసి ఆర్భాటం చేసి గత ప్రభుత్వాన్నో గతంలో ఉండే వాళ్ళని విమర్శించుకుంటానే పోతారా? అయిపోయింది. ఇంకా 3 నెలలు పోతే మీకు 1/5 ఆఫ్ ద టైం అయిపోయినట్లే. ఇంకా మీ ఆయుస్ వచ్చి, ఈ ప్రభుత్వం ఆయుస్ వచ్చి 5 ఏళ్ళే ప్రజలు ఇచ్చింది. ఇంకా 3 నెలలు పోతే సంవత్సరం అయిపోయినట్లు. ఇంకా మీ ఆడంబరాల్లోనూ, మీరు సంపాదించుకునే దాంట్లోనూ, మీ కమిషన్ల దాంట్లోనూ దీంట్లోనే ఉంటారా? కాలం గడుపుతారు ఇట్లా ఏమన్నా? ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. నేను చెప్తాను, గురిగింద గింజ సామెత మీకు మళ్ళీ మతికి చేయాలన్నా? నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి నీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాయలసీమ నుంచి పోయినాడు, నీ కింద ఏముందో చూసుకో. గతంలో వాళ్ళ తప్పులు కాదు, ఇప్పుడు నువ్వు చూసుకో. ఇంకా ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి మీ దగ్గర. మీ అవినీతి చూసుకో. మీ వాళ్ళు కూడా ఎట్లున్నారో. ఆ అవినీతికి కొమ్ము కాస్తున్నారు కాబట్టే ఈ దళారులు, వ్యాపారస్తులు కొమ్ము కాస్తున్నారు మీ వాళ్ళంతా కూడా అవినీతి కోసం. ఏమనంటే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, ఎక్కడి నుంచి తెచ్చేది అంటాను. ఇప్పటికైనా కానీ చెప్తా, కళ్ళు తెరచండి. ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి. ఎండాకాలం వచ్చేసారు, తాగే నీళ్ళ సమస్య కూడా ప్రారంభమైంది. వాటి పరిస్థితి ఏమి రివ్యూ చేయండి. ఈ జిల్లాలో ఇంతవరకు రివ్యూ చేసిన పాపానే పోలేదు అసలు ఎక్కడ కానీ. ఇప్పటికే మండలాలన్నీ కూడా సింగనమల కావచ్చు, నార్పల కానీ, పామిడి కానీ కంప్లీట్గా అప్పుడే వాటర్ కంప్లీట్గా తగ్గిపోయింది. అసలు చెప్తున్నా, ఈ హెచ్ఎల్సీను అందరినీ వచ్చే ప్రాంతం తప్ప అది కూడా ఇంకా అయిపోయా. 1 నెల పోతే ఇంకా అక్కడ కూడా మళ్ళీ తగ్గిపోవడమే. కనీసం ఏం చేయాలా ఏమి అనేది కూడా కనీసం ఓట్లేసి మిమ్మల్ని ఇన్ని సీట్లు ఇస్తే దానికైనా కృతజ్ఞత కూడా ఏం లేదా? మీకు సంపాదించుకోవడానికి ఇచ్చింది. చెప్తాను, ఇప్పటికైనా కానీ తీసుకొని రివ్యూ చేయండి. అసలు సోమవారం అయితే ప్రతి మండే వచ్చేసి కలెక్టర్ ఆఫీస్లోనూ తాలూకా ఆఫీసుల్లో అందరు కూడా వస్తుంది. డే అంటారు, పాపం కుప్పలు వస్తున్నారు. ఏది కానీ సమస్య ఊరికే అర్జీలు తీసుకోవడము, పంపించడమే. ఏమని అడిగితే చెప్తాన్నారు అందరూ. కానీ కింద ఉండేవాళ్ళు మేమేం చేయాలా, తాలూకా ఆఫీస్ నుంచి పంపించినాం, అన్నీ పోయినాయి, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి, వేల ఫైళ్ళు కూడా ఆడే పెండింగ్ ఉన్నాయి. కానీ ఎవరు కానీ ఉన్నత అధికారులు ఫైల్ అనేదే క్లియర్ అనేది చేయకుండా, కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, డిఆర్ఓ కానీ, పరిస్థితి అలా ఉంది ఈ జిల్లాలో.
అసలు ఇంతమంది ఉన్నారు 9 ఏళ్ళు, ఎప్పుడన్నా ఒక్క తూరుని రివ్యూ చేశారా మంత్రి? వీళ్ళు కానీ వాళ్ళు కానీ 3 మంత్రులు ఉన్నారు మన జిల్లాలో, మంత్రి హోదా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎన్ని ఫైళ్ళు ఉన్నాయి, ఏం కథ, పెండింగ్ ఉన్నాయని చెప్తే అన్నీ ఈ ఫైళ్ళు అంటారే, బయట కనపడతాయి అంటారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఒక తూరన్నా చూశాడా ముఖ్యమంత్రి గారు? కానీ లేకపోతే ఆ శాఖ మంత్రులు ఎన్ని ఎక్కడ ఉన్నాయన్నా రివ్యూ చేసుకున్నారా? కనీసం కలెక్టర్లతోనే జాయింట్ కలిసి ఎందుకు ఇన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయని కూడా అడిగిన పాపానన్నా పోయినారా అంటాను. 9 నెలలు అయిపోయినా కూడా ఎందుకు అంత మీరందరికీ మీకు పదవులు ఎందుకు అంటే నేను